మార్నింగ్ వెల్కమ్ టు 585 కర్నూలు బస్ ప్రమాదంలో తెరపైకి రోజుకొక ట్విస్ట్. నిన్న పెట్రోల్ బంక్ దగ్గర దృశ్యాలు, ఇవాళ మద్యం షాప్ దగ్గర సీన్లు. మరోవైపు మృతదేహాల అప్పగింత ఎంతవరకు వచ్చింది? అప్డేట్స్ పై ఫోకస్ చేద్దాం ఈ బులెటిన్ లో. ఇక రెండో రోజు తెలంగాణ వ్యాప్తంగా బస్సుల తనిఖీలు కొనసాగుతున్నాయి. 21 బస్సులపై కేసులు, ఎలాంటి లోపాలు గుర్తించారు, ఆర్టీఐ ఏం చెప్తోంది? ఈ ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. ఏపీ నకిలీ మద్యం కేసులో ఇవాళ మూడో రోజు విచారణ. 2 రోజుల విచారణలో ఏం తేల్చారు? ఇవాళ ఎవరెవరిని విచారిస్తున్నారు? ఫోకస్ చేద్దాం. తెలంగాణలో ప్రైవేట్ విద్యా సంస్థల కీలక సమావేశం జరిగింది. బకాయి చెల్లింపులకు డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం నుంచి సానుకూలత లేకపోతే వచ్చే నెల 3 నుంచి బంద్కు వెళ్లే యోచన చేస్తున్నారా? సమావేశంలో అసలు ఏం జరుగుతుందో ట్రాక్ చేద్దాం 585లో. ఇక ముంచుకొస్తున్న మంతా తుఫాన్, భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటోంది? ట్రాక్ చేద్దాం 585లో. కర్నూలు బస్ ప్రమాదంలో మరణించిన వారిలో 18 మంది మృతదేహాలను DNA నివేదిక ఆధారంగా కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించారు. మరణ ధృవీకరణ పత్రాలను కూడా వారికి అందజేశారు. ఈ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఏ సిరి పర్యవేక్షించారు. మృతదేహాలను స్వస్థలాలకు చేర్చేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేశారు. మరో గుర్తు తెలియని మృతదేహానికి సంబంధించి చిత్తూరు నుంచి ఒకరు వచ్చారని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. DNA నివేదిక ఆధారంగా ఆ మృతదేహం ఎవరిది అనే విషయం తేలుతుందని స్పష్టం చేశారు. మరోవైపు కర్నూలు జిల్లా బస్ ప్రమాదం కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బైక్ ప్రమాదానికి మద్యం మత్తే కారణం అని తేలింది. ప్రమాదానికి ముందు బైక్ నడిపిన శివశంకర్ మద్యం సేవించినట్టు బయటపడింది. ప్రమాదం జరిగిన రోజు సాయంత్రం 6:58 అలాగే రాత్రి 8:25 శివశంకర్, ఎర్రిస్వామి ఇద్దరూ 2 వేర్వేరు షాపుల్లో మద్యం కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో తేలింది. ఆ దుకాణాల్లో సీసీ కెమెరా ఫుటేజ్ కూడా లభ్యమైంది. విజువల్స్ లో వారు బాటిల్స్ తీసుకుంటున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మద్యం సేవించి నిర్లక్ష్యంగా బైక్ నడపడం వల్లే అది అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టిందని, ఆ తర్వాత ఆ బైక్ ను బస్సు ఢీకొట్టడంతోనే మంటలు చెలరేగి ఇంత ఘోరమైన దుర్ఘటన సంభవించిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ మద్యం తాగలేదని కూడా నివేదికలో తేలిందని ఎస్పీ తెలిపారు. మరోవైపు బస్ ప్రమాదం జరగడానికి ముందే బైక్ ప్రమాదం జరిగిందని, ఆ ప్రమాదానికి కారణమైన మృతి చెందిన బైకర్ శివశంకర్ పై అతని స్నేహితుడు ఎర్రస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంకోవైపు బస్ ఫిట్నెస్ పై రవాణా శాఖ విచారణ మొదలుపెట్టింది. సీటింగ్ బస్ ను స్లీపర్ బస్ గా మార్చడంలో వేమూరి కావేరి ట్రావెల్స్ అనేక తప్పిదాలకు పాల్పడ్డట్టు రవాణా శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. మా ప్రతినిధి నాగిరెడ్డితో మాట్లాడదాం. నాగిరెడ్డి, కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన వారందరి మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగించినట్టేనా? ఇంకా ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది? అలాగే కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రమాదానికి కారణం సంబంధించి ఏం చెప్తున్నారు పోలీసులు? ఈ బస్సు ప్రమాద మృతదేహాలను అప్పగించే కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. మొత్తం 19 మంది కావేరీ ట్రావెల్స్ బస్సులో సజీవ దహనమైన సంగతి తెలిసిందే. మొత్తం ఇక్కడ 19 మంది మృతదేహాలకు సంబంధించి ఇప్పటి వరకు 11 మంది మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పగించారు. ఇక్కడే జిల్లా ఎస్పీతో పాటు కలెక్టర్ కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. 11 మృతదేహాలను ఇప్పటి వరకు పంపించడం జరిగింది. మిగిలిన వాటిని కూడా మరో 5 వరకు ఈరోజు ఇక్కడే ఉండి పంపించే అవకాశం అయితే ఉంది. జిల్లా కలెక్టర్ సిరి చెప్తున్న ప్రకారం అయితే 2 డెడ్ బాడీలను మాత్రం ఈరోజు బహుశా ఇవ్వలేకపోవచ్చు. రేపు వాటిని అందించే అవకాశం ఉంది. బీహార్కు చెందిన ఆర్కా అనే వ్యక్తి కూడా ఈ బస్సు ప్రమాదంలో సజీవ దహనమయ్యాడు. అతన్ని చాలా దూరం తీసుకెళ్లేందుకు ఇబ్బందులు కనుక అతన్ని ఇక్కడే జోహరాపురం దగ్గర అంత్యక్రియలు చేయడం జరిగింది. మొత్తం మీద ఈ 19 మంది మృతదేహాలను అప్పగించే కార్యక్రమం అయితే ఇంకా జరుగుతుంది. ఈ 17 ఈరోజు అప్పగించి రేపు 2 మృతదేహాలను అప్పగించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు దీనికి అంతటికీ కారణం ఏంటంటే, దీనికి అంతటికీ డ్రంకన్ డ్రైవ్ చాలా పెద్ద ఎత్తున నష్టం చేసిందనేది స్పష్టమవుతుంది. ఏకంగా 19 మంది సజీవ దహనానికి కారణము ఈ డ్రంకన్ డ్రైవే. అందులోనూ జాతీయ రహదారి, అందులో హైదరాబాద్ టు బెంగళూరు లాంటి అతిపెద్ద జాతీయ రహదారులపై తాగి డ్రైవ్ చేస్తున్నారంటే ఎంత దారుణంగా ఉందో పరిస్థితి ఊహించుకోవచ్చు. ఈ శివశంకర్ అనే వ్యక్తి బైక్పై వెళ్తూ అంతకంటే ముందు బాగా ఫుల్గా తాగి డ్రైవ్ చేయడం వల్లే ఈ కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి కారణమైందని స్వయంగా
జిల్లా ఎస్పీ ప్రకటించారు. అతను మద్యం తీసుకుంటున్నట్లు, మద్యం కొనుగోలు చేసుకున్నట్లు కూడా సీసీ కెమెరాల్లో చాలా స్పష్టమైంది. మరోవైపు ఈ కావేరీ ట్రావెల్స్ బస్సుకు సంబంధించి అతను డిజైన్ లోపం ఏమైందా, బస్సు యాజమాన్యం కూడా దీని తప్పిదాలకు పాల్పడిందనే కోణంలో కూడా ఏపీ రవాణా శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ బస్సుకు సంబంధించి మొదట సీటింగ్ పర్మిషన్ ఉన్న ఈ బస్సు తర్వాత స్లీపర్ బస్సుగా ఎలా మారింది, ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనే దానిపై కూడా సమగ్ర విచారణ జరుగుతున్నట్లుగా ఏపీ రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. చాలా తప్పిదాలు కూడా ఉన్నట్లున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఎందుకు వెళ్ళి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు? ఇది ఒక కావేరీ ట్రావెల్స్ బస్సు మాత్రమే కాదు, ఏపీలో ఉన్న అన్ని బస్సులను కూడా ఇలాంటి ఏ బస్సులకు ఎంక్వైరీ ఉందో, ఏ బస్సులు ఇలాంటి తప్పిదాలకు పాల్పడుతున్నాయో మొత్తం ఎంక్వైరీ చేసి లిస్టు ఇవ్వాల్సిందిగా ఏపీ రవాణా శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఇప్పటికే చాలా బస్సులు ఇలా తిరుగుతున్నట్లు, సీటింగ్ పర్మిషన్ తీసుకొని స్లీపర్ బస్సుగా తిరుగుతున్న అనేక బస్సులు ఏవేవి ఉన్నాయి, ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి దానిపై ఇప్పటికే ఒక నివేదిక కూడా తెప్పించుకున్నట్లు సమాచారం అందుతోంది. మరి రానున్న రోజుల్లో ఇలాంటి బస్సులు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి అనే దానిపై కూడా ఒక స్పష్టమైన నివేదిక వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కర్నూలు బస్సు ప్రమాదంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లోని అధికారులు. గత కొన్ని రోజుల నుంచి ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. చెక్ లిస్ట్ లో ఏ ఒక్కటి సరిగా లేకపోయినా జరిమానా విధించడంతో పాటు బస్సును సీజ్ చేసి పడేస్తున్నారు. అసలు రూల్సే పాటించని ట్రావెల్స్ బస్సులపై కేసులు కూడా నమోదు చేసి రోడ్డు మీదకే రాకుండా చేస్తున్నారు. తెలంగాణలో ఆర్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఇవాళ నిబంధనలు పాటించని 21 బస్సులపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 68 ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదయ్యాయి. 4 బస్సుల్ని సీజ్ చేశారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 8,848 బస్సులపై కేసులు నమోదయ్యాయి. 877 ప్రైవేట్ బస్సులను సీజ్ చేశారు అధికారులు. ట్యాక్స్, జరిమానా ద్వారా 14.68 కోట్లు వసూలు చేశారు. కాంపౌండింగ్ ఫీజు రూపంలో 2.28 కోట్లు వసూలు చేస్తున్నారు. ఇక వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవర్ల లైసెన్స్లు, బస్సుల్లోని భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అధికారులు. అగ్నిమాపక పరికరాలు లేకపోయినా, నిబంధనలకు విరుద్ధంగా కలర్ఫుల్ లైట్స్, సౌండ్ సిస్టమ్స్ పెట్టినా, అలాగే ప్యాసింజర్ సర్వీస్ పేరుతో కార్గోకి వాడినా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇక నుంచి అయినా మారకపోతే మున్ముందు రూల్స్ మరింత కఠినంగా ఉంటాయని ట్రావెల్స్ కు వార్నింగ్ ఇస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఎలేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎలేందర్, ఈ రోజు ఆర్టీఏ తనిఖీలు ఎలా సాగాయి, అలానే రూల్ బుక్ లో ఏది పర్టికులర్ గా మెన్షన్ చేస్తున్నారు అధికారులు? రైట్, నిన్న కర్నూలు బస్ ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా రవాణా శాఖ అధికారులు 2 తెలుగు రాష్ట్రాల్లో అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి సిటీ అంటే మెయిన్ సిటీ లోపలికి వచ్చి వెళ్ళిపోయేటువంటి వాహనాలకు సంబంధించి ఏ రాష్ట్రమైనప్పటికీ కూడా ఆ బస్సును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. చెక్ లిస్ట్లో ముఖ్యంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందా లేదా, ఒకవేళ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అవసరమైనటువంటి నేపథ్యంలో అద్దాలు పగలగొట్టాల్సినప్పుడు హ్యామర్స్ ఉన్నాయా లేవా, లేదంటే ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఆ అగ్నిని చల్లార్చేందుకు సిలిండర్స్ అందుబాటులో ఉన్నాయా లేవా, బస్సులో ఎన్ని ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ విషయాలన్నీ ప్రయాణికులకు ప్రస్తుతం బస్సు ప్రయాణం స్టార్ట్ అయ్యే ముందు ప్రయాణికులకు సూచిస్తున్నారా లేదా, దీంతో పాటుగా ఏ ప్రాంతంలో అది రిజిస్టర్ అయ్యి ఉంది, దాంతో పాటుగా ఏ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా లేదా, దాంతో పాటుగా 2 డ్రైవర్లు ఉన్నారా లేదా అనే అంశాలకు సంబంధించి క్షుణ్ణంగా రవాణా శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. దాంతో పాటుగా దీనికి సంబంధించి అసలు ఈ బస్సు సిట్టింగ్ కెపాసిటీ ఎంత, దానికి సంబంధించి పర్మిషన్ ఎప్పుడు వచ్చింది, సిట్టింగ్ పర్మిషన్ కోసమే తీసుకున్నారా లేకపోతే దాన్ని స్లీపర్ పర్మిషన్ కోసం కూడా తీసుకున్నారా, ఒకవేళ తీసుకోకపోతే వాటిపైన చర్యలు, ఈ అంశాలపైనే పూర్తి స్థాయిలో రవాణా శాఖ అధికారులు తనిఖీ చేస్తున్నారు. నిన్న ఈరోజు 2 రోజులు కలిపి తెలంగాణ రాష్ట్రంలో 89 కేసులు నమోదయ్యాయి. దాంతోపాటుగా 4 బస్సులను సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా నిన్న 1,17,000 రూపాయలు ఫైన్ రూపంలో వసూలు చేయగా ఈరోజు 69,000 రూపాయలు తెలంగాణ రవాణా శాఖ అధికారులు వసూలు చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్గా 887 అంటే ఈ జనవరి నుంచి 2025 జనవరి నుంచి నిన్నటి వరకు దాదాపుగా 887 బస్సులను సీజ్ చేశామనేది రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది. ఈ 2 రోజుల్లోనే దాదాపుగా 360కి పైగా కేసులు ప్రైవేట్ ట్రావెల్స్ పైన కేసులు నమోదు చేశారు. దాంతోపాటుగా 40 బస్సులను సీజ్ చేశామనేసి రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. జిల్లాల వ్యాప్తంగా
రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నటువంటి నేపథ్యంలో చాలా జిల్లాల్లో ఈ సీజ్ చేసిన బస్సులు కావచ్చు, కేసులు నమోదు చేసినటువంటి బస్సులను అధికారులు వెంటనే పరీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ చెప్పినటువంటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ కావచ్చు, పర్మిట్ కావచ్చు, ఇద్దరు డ్రైవర్ నిబంధన కావచ్చు, ఇలాంటి అంశాలని పరిశీలిస్తూనే వాళ్ళకి సంబంధించినటువంటి లైసెన్స్ కావచ్చు, ఆ డ్రైవర్ యొక్క ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఆ డ్రైవర్ ఉన్నటువంటి పరిస్థితి, లేకపోతే రవాణా శాఖ ఇచ్చేటువంటి సింబల్స్ ఏవైతే ఉన్నాయో సైన్ బోర్డ్స్, ఆ సైన్ బోర్డ్స్ను వాళ్ళకి అవగాహన ఉందా లేదా, పూర్తి విషయాలపైన ప్రయాణికులకు బస్సు యొక్క పూర్తి సామర్థ్యం కావచ్చు, లేకపోతే బస్సులో ఇంకేవైనా ప్యాసింజర్ బస్ అని చెప్పేసి ఇంకేవైనా గూడ్స్ సంబంధించినటువంటి ట్రావెల్స్ ఏదైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో అంశాలకు సంబంధించి పరిశీలిస్తూనే ప్రయాణికులకు సంబంధించి ప్రయాణికులకు బస్సు ప్రయాణం స్టార్ట్ అయ్యేటప్పటికి ఆ బస్సుకు సంబంధించినటువంటి నిర్వాహకులు కావచ్చు, బస్సు డ్రైవర్ క్లియర్ సంబంధించి వాళ్ళు ఏదైనా సూచనలు చేశారా అంశాలకు సంబంధించి క్షుణ్ణంగా వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు అయితే 2 రోజుల పాటు తెలంగాణలో 89 బస్సులను కేసులు పెట్టారు. ఇటు ఏపీలో 360కి పైగా బస్సులపైన కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. సో ఈ రైడ్స్ అనేవి ఇంకా కంటిన్యూ అవుతాయి. ఇప్పటికైనా ప్రైవేట్ ట్రావెల్స్ అనే వాళ్ళు ఈ నిబంధనలు పాటించి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రయాణాలు చేయాలనేది రవాణా శాఖ అధికారులు చెప్పినటువంటి మాట. థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త. కల్తీ మద్యం కేసులో 3వ రోజు పోలీసుల విచారణ ముగిసింది. ఇప్పటికీ 2 రోజుల పాటు నిందితులు జనార్దన్ రావు, జగన్మోహన్ రావును విచారించిన సిట్ అధికారులు 3వ రోజు వారిని కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇద్దరిని వేరువేరుగా విచారిస్తూ పలు ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. కల్తీ మద్యం ఎంతకాలం నుంచి తయారు చేస్తున్నారు, ఎవరెవరితో కలిసి వ్యాపారం చేస్తున్నారు, ఈ విషయాలు రాబట్టే దిశగా సిట్ విచారణ సాగుతోంది. కల్తీ మద్యం ద్వారా వచ్చిన ముడుపులు ఎవరెవరికి ఇచ్చారు అనే దానిపై కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. జనార్దన్ రావుకు జయచంద్రారెడ్డితో ఆర్థిక లావాదేవీలపై కూడా సిట్ అధికారులు నిందితులపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. జనార్దన్ రావు జోగి రమేష్ ప్రమేయం గురించి చెబుతూ ఓ వీడియో విడుదల చేయడంతో ఆ వీడియోలోని అంశాల ఆధారంగా కూడా కేసుకు సంబంధించి మరింత వివరాలు సేకరించే పనిలో సిట్ అధికారులు ఉన్నారు. మరోవైపు కల్తీ మద్యం కేసులో మరొక ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. A15 బాలాజీ, A20 సుదర్శన్లను బెంగళూరులో అరెస్ట్ చేశారు. A1 జనార్దన్ రావుకు ఈ నిందితులు స్పిరిట్ సరఫరా చేసినట్లుగా గుర్తించారు. మొత్తంగా ఈ కేసులో ఇప్పటి వరకు 14 మంది నిందితులను అరెస్ట్ చేశారు. సిట్ విచారణ లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి వసంత్ అడిగి తెలుసుకుందాం. వసంత్, సిట్ ఇప్పుడు ఏ విషయాలపై ఫోకస్ చేస్తున్నారు? ఇప్పటికే 3వ రోజు విచారణ ముగిసింది, ఇంకా వాళ్ళ ఫోకస్ దేని మీద ఉంది? సో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కల్తీ మద్యం స్కామ్ కేసులో ప్రస్తుతం A1 జనార్దన్ రావుతో పాటు ఆయన సోదరుడు A2 జగన్మోహన్ రావును ఇటు సిట్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఈరోజు 3వ రోజు కస్టడీ, ఇప్పటికే కస్టడీ ముగిసింది. ప్రధానంగా సిట్, ఎక్సైజ్ అధికారులు ఈ కల్తీ మద్యం వెనక ఉన్నది ఎవరు, కేవలం ఒక జనార్దన్ రావుతోటే ఈ మొత్తం వ్యవహారం సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆయన వెనక ఎవరెవరు ఉన్నారనే కోణంలో కూడా ఎక్సైజ్ అధికారులు, సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధానంగా కల్తీ మద్యం తయారు చేసిన తర్వాత ఎక్కడెక్కడికి సప్లై చేశారు, ఎవరి ద్వారా సప్లై చేశారు, లిక్కర్ ద్వారా వచ్చినటువంటి సొమ్మును ఎవరికి తరలించారు, ముఖ్యంగా ముడుపులు ఎవరెవరికి ఇచ్చారనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ముఖ్యంగా ఇటు ఇబ్రహీంపట్నం నుంచి మొలకల చెరువు వరకు కూడా ఎవరి ప్రమేయంతో ఈ మొత్తం ఎంటైర్ దందాను నడిపారనే కోణంలో కూడా సిట్ అధికారులు ప్రశ్నల వర్షం అయితే కురిపించారు. ప్రస్తుతం మొలకల చెరువుతో పాటు ఇబ్రహీంపట్నంకి సంబంధించి ఈ 2 కేసుల్లోనూ కీలకంగా ఉన్నది జనార్దన్ రావు కావడంతో ప్రస్తుతం 7 రోజుల పాటు అనుమతించినటువంటి నేపథ్యంలో జనార్దన్ రావు నుంచి కీలక సమాచారం రాబట్టేందుకైతే అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా జోగి రమేష్కి సంబంధించిన పాత్ర పైన జనార్దన్ రావు గతంలో కస్టడీలో జోగి రమేష్ పాత్ర ఉన్నట్టు కూడా ఒక వీడియోలో చెప్పినటువంటి నేపథ్యంలో అసలు జోగి రమేష్కు అలాగే జనార్దన్ రావుకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, జోగి రమేష్ తోటి జనార్దన్ రావు ఏ రకంగా ఈ వ్యవహారాన్ని నడిపించాడు, లేదా జోగి రమేష్ ప్రమేయంతోనే ఈ రకంగా ఇన్వాల్వ్ అయ్యి ఇదంతా వ్యవహారాన్ని నడిపించారా, లేదా జోగి రమేష్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగానే తనతో చేయించారంటూ ఇటు జనార్దన్ రావు చెప్పినటువంటి నేపథ్యంలో వాటి వెనుకున్నటువంటి మూలాలు ఏంటనే కోణంలో కూడా ప్రస్తుతం సిట్ అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అందుకు సంబంధించి కస్టడీలో ప్రశ్నిస్తూ ఉన్నారు. మొత్తం కల్తీ మద్యం స్కామ్ కేసులో ఇటు జయచంద్రారెడ్డి పాత్ర కూడా ఇన్వాల్వ్ అయినటువంటి నేపథ్యంలో ఈ కేసులో ఇప్పటివరకు కూడా 20 మందికి పైగా నిందితులను ఎక్సైజ్ అధికారులు ఇటు అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్కి కూడా తరలించినటువంటి నేపథ్యంలో బాటిలింగ్, లేబులింగ్ అలాగే ప్యాకింగ్తో పాటు ఈ లిక్కర్కి సంబంధించిన బ్లెండ్, మాల్ట్ అలాగే స్పిరిట్ వీటిని ఎక్కడెక్కడ తరలించారు, ఎవరి ద్వారా ప్యాక్ చేయించారు. సో మొత్తం ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఉన్నారా, లేదా అధికారులు ఎవరైనా ఈ మొత్తం వ్యవహారానికి సహకరించారనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. ప్రధానంగా జోగి రమేష్, జనార్దన్ రావుకు మధ్య ఉన్నటువంటి సంబంధాలపైనే సిట్ ప్రశ్నించినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం 3వ రోజు కస్టడీ అయితే ముగిసింది. ఇటు
జగన్మోహన్ రావు ఎవరైతే జనార్దన్ రావుకి సంబంధించిన సోదరుడు A2 జగన్మోహన్ రావు ఉన్నాడో ఇటు ఇద్దరిని కూడా వేరువేరుగా విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈస్ట్ ఎక్సైజ్ స్టేషన్లో విచారణ అయితే ముగిసింది. వారిద్దరిని కూడా ప్రస్తుతం జనార్దన్ రావుని ఎక్సైజ్ పోలీసులు అదుపులో ఉన్నారు. అలాగే జగన్మోహన్ రావుని ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలుకి తరలించి రేపు మళ్ళీ తిరిగి ఉదయం కస్టడీలోకి తీసుకుని విచారణ అయితే జరగబోతున్నాం. ప్రధానంగా సిట్ మాత్రం ఈ కల్తీ మద్యం స్కామ్ కేసులో ఇప్పటికే ఎవరి పాత్ర ఏంటి అనే దానికి సంబంధించి నివేదిక తయారు చేసింది. వీరిద్దరికి సంబంధించి కస్టడీ ముగిసిన తర్వాత వీరి కస్టడీలో చెప్పినటువంటి వివరాల ఆధారంగా కూడా మరికొన్ని అరెస్టులు ఉంటాయని కూడా మనకు సమాచారం అయితే అందుతోంది. ఒకవేళ కల్తీ మద్యం స్కామ్ కేసులో జనార్దన్ రావుకు జోగి రమేష్ సహకరించారనే దానికి సంబంధించి కీలకమైనటువంటి ఆధారాలు సేకరించిన తర్వాత మరికొన్ని అరెస్టులు ఉండేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే 3వ రోజు జనార్దన్ రావు జగన్మోహన్ రావు సంబంధించిన కస్టడీ అయితే ముగిసింది. ఈ కేసులో కీలకంగా ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనే కొనలో కూడా ఇటు సిట్టు ఎక్సైజ్ అధికారులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రైట్ వసంత్. కమింగ్ టు 4th న్యూస్. తెలంగాణలో ఉన్నత విద్యా సంస్థలు సమ్మె సైరన్ మోగించేందుకు రెడీ అయ్యాయి. భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకుని ఆందోళనకు సన్నాహాలు చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలనే డిమాండ్తో నవంబర్ 3 నుంచి రాష్ట్రంలోని కాలేజీల బంద్కి ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య నిర్ణయించింది. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీస్ అందించినటువంటి సమాఖ్య ఇప్పుడు జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించింది. ఇక ఈ సమావేశంలో ఉద్యమ కార్యాచరణకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దీపావళి నాటికి 1200 కోట్ల బకాయిలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇవ్వలేదని కాలేజీ యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దసరాకి 600 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి 200 కోట్లు మాత్రమే ఇచ్చారని, మిగిలిన బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బకాయిల విడుదలపై తక్షణమే క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం సమాఖ్య ప్రతినిధులు ఇప్పటికే మంత్రులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో బంద్ పాటించాలని నిర్ణయించారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, మళ్ళీ పిలుపుకిచ్చారు. అంతకుముందైతే సమస్య ఓకే అయిపోయింది, అంతా ఇక తక్షణమే వెంటనే బకాయిలు కూడా చెల్లిస్తామంటూ హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం మళ్ళీ ఎందుకు జాప్యం చేస్తోంది? అండ్ ఇటు కాలేజీలు కూడా 3 నుంచి సిద్ధమైపోతున్నాయా సమ్మెకి? ఎస్, తెలంగాణలో ప్రైవేట్ హైయర్ ఎడ్యుకేషన్ కాలేజెస్ అన్నీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం ఉద్యమ బాట పట్టిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే దీపావళి వరకు తమకు ఇస్తామన్న పెండింగ్ నిధులు ఇవ్వలేదు కాబట్టి తాము తప్పని పరిస్థితుల్లో సమ్మెకి వెళ్తున్నాము. అంటే నవంబర్ 3 నుంచి ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు అంటే ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్, బీటెక్ సంబంధించి బీఎడ్, అదేవిధంగా నర్సింగ్, డిగ్రీ, పీజీ కళాశాలలన్నీ కూడా మూతపడనున్నాయని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు ఇచ్చినటువంటి ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య పలువురు రాజకీయ పార్టీ నేతలను కలిసి కూడా వారి మద్దతు కోరుతుంది. ముఖ్యంగా దసరాకు ముందే ఒకసారి సమ్మె బంద్కు పిలిపించిన నేపథ్యంలో ఒకరోజు సమ్మె జరిగిన తర్వాత ఆ రోజు అత్యవసరంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమాఖ్యకు సంబంధించిన ప్రతినిధులను పిలిచి చర్చలు జరిపారు. ఆ చర్చల్లో సఫలంగా దసరా నాటికి 600 కోట్లు, అదేవిధంగా ఈ డిసెంబర్ 31 నాటికి మరొక 600 కోట్లు, ఏవైతే టోకెన్లు జారీ చేసినటువంటి 1200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయో వాటిని దశల వారీగా విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. కానీ 2 దఫాలు అంటే దసరాకి ఇవ్వాల్సిన వాటిలో కేవలము 200 కోట్లు మాత్రమే ఇచ్చారు. మిగతా 300 కోట్లకు సంబంధించి దీపావళి నాటికి ఇస్తామంటూ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు హామీ ఇచ్చినప్పటికీ కూడా అవి నెరవేరలేదు. కాబట్టి నవంబర్ 23 నుంచే బంద్కు వెళ్లాలని భావించినప్పటికీ కూడా కొంత ప్రభుత్వం నుంచి ఈ నెలాఖరు వరకు ఏదైనా స్పష్టమైన హామీ లభిస్తుందో అని ఎదురు చూసేటువంటి ధోరణిలో ఇప్పుడు అత్యవసర ఎమర్జెన్సీ మీటింగ్ ఒకటి, జనరల్ బాడీ మీటింగ్ ఒకటి ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రస్తుతం నిన్నటువంటి గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ కాలేజీ సమాఖ్యలకు సంబంధించినటువంటి ప్రదేశంలో నిర్వహిస్తున్నారు. ఇందులో కొంత తర్వాత కీలక సమాచారం అంటే నవంబర్ 3న సమ్మెకు పూర్తిగా వెళ్ళబోతున్నారా లేదా, ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ ఉందా లేదా, అసలు స్పందన అన్న దాని మీద కూడా క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత 2 ఏళ్ల నుంచి తమకు రావాల్సినటువంటి వేల కోట్ల బకాయిలు పెండింగ్లో ఉండడంతో కాలేజీలను నడిపే పరిస్థితి లేకుండా పోయింది. ముఖ్యంగా చిన్నపాటి కాలేజీల పరిస్థితి అధ్వానంగా తయారైంది. అప్పులు తీసుకొచ్చి నడిపిస్తున్నాం, కానీ ప్రభుత్వము హామీ ఇచ్చినప్పటికీ కూడా నిధులు విడుదల చేయలేదు. కాబట్టి ఈ తప్పని పరిస్థితుల్లో బంద్కు వెళ్ళబోతున్నాము. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా స్పష్టమైన సానుకూల నిర్ణయం తీసుకుంటే తప్ప తాము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదంటూ కూడా కాలేజీ యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతము రాజకీయ పార్టీల టర్న్ కూడా తీసుకున్న నేపథ్యంలో బీజేపీకి సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ నవంబర్ తొలి వారంలో చలో హైదరాబాద్ నిర్వహిస్తాము, ఎందుకంటే విద్యార్థి జీవితాలతో చెలగాటమాడుతున్నారు కాబట్టి డెఫినెట్గా తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ ఇటు విద్యా సంస్థలతో పాటు రాజకీయ పార్టీలు కూడా కోరుతూ ఉన్నాయి.
థ్యాంక్ యూ విద్యాసాగర్. ఇక మంతా తుఫాన్ నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తమయ్యారు. తుఫాన్ కారణంగా ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అక్టోబర్ 30వ తేదీ వరకు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక మంతా తుఫాన్ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. తీవ్రమైన గాలులు, భారీ వర్షాల కారణంగా హోర్డింగ్లు కూలిపోయే ప్రమాదం ఉందన్న ఐఎండీ హెచ్చరికలతో ప్రాణ నష్టం జరగకుండా వాటిని తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక తుఫాన్ తీవ్రతపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం చంద్రబాబు. మంతా తుఫాన్ ని ఎదుర్కోవడానికి యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరాకు అంతరాయం రానివద్దన్నారు. తీర ప్రాంత ప్రజలందరినీ పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు సీఎం చంద్రబాబు. ఎస్ఎంఎస్ అలర్ట్స్, అలాగే సోషల్ మీడియా, ఐవీఆర్ఎస్ కాల్స్, వాట్సాప్ల ద్వారా ప్రజలకు ముందస్తు హెచ్చరికలు పంపిస్తూ ఉండాలన్నారు సీఎం. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే తీర ప్రాంత జిల్లాల్లో మోహరించాయన్న ఆయన ఏపీ వ్యాప్తంగా 27,000 సెల్ టవర్స్ ని డీజిల్ జనరేటర్స్ తో సిద్ధం చేశామని చెప్పారు. తుఫాన్ పై ఇటు హోంమంత్రి అనిత కూడా సమీక్ష చేస్తున్నారు. అన్ని శాఖల అధికారుల్ని అప్రమత్తం చేశామని, ఎలాంటి పరిస్థితినైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. హుద్హుద్ లాంటి సిచ్యువేషన్నే ఆ రోజు మనం మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎలా హ్యాండిల్ చేశారో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు కూడా అంతకన్నా బెటర్ ఎక్విప్మెంట్తో ఎంత మేరకు అంటే ఇందాకే మన సాయి ప్రసాద్ గారు చెప్తున్నారు, ఎప్పుడు ఉన్న సైక్లోన్ ప్రిపరేటరీ కన్నా ఈసారి మనం ఇంకొంచెం ఎఫెక్టివ్ వేలో ముందుకెళ్తున్నాం. టెక్నాలజీని బేస్ చేసుకుని ముందుకెళ్తున్నాం. టెక్నాలజీని బేస్ చేసుకోవడం కూడా ఎంత బేస్ చేసుకుంటున్నామంటే వాళ్ళకి టేబులర్ ఫామ్ కూడా ఇచ్చి ఆన్లైన్లో ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది అయితే, ఏ డిపార్ట్మెంట్లో ఇబ్బంది అయినా కూడా అక్కడ టేబులర్ ఫామ్లో కనుక మాకు ఇన్ఫామ్ చేస్తే ఇమీడియట్గా ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్కి కూడా అది చేరే పరిస్థితి. అదేవిధంగా శాటిలైట్ ఫోన్స్, ఇంతకుముందు చాలా తక్కువగా ఉండేవి శాటిలైట్ ఫోన్స్. ఆ హై ఫ్రీక్వెన్సీ ఫోన్స్ దగ్గర నుంచి శాటిలైట్ ఫోన్స్ వరకు ఎక్కడైనా ఇమీడియట్గా వాళ్ళకి సిగ్నల్స్ లేక వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడితే కనుక విత్ శాటిలైట్ ఫోన్స్ ముందే అక్కడ డిప్లాయ్ చేస్తాం. శివకుమార్ సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, ప్రస్తుతం ఏపీపై తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా కనిపిస్తోంది? అలాగే కాకినాడకు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాన్ కేంద్రీకృతమైంది? స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించడంపై ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నారా అధికారులు? ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. గడిచిన 6 గంటలను గనక చూస్తే 5 కిలోమీటర్ల వేగంతో అయితే ఈ యొక్క వాయుగుండం కదులుతూ ఉన్నటువంటి పరిస్థితి. రేపటికి నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అయితే ఈ యొక్క వాయుగుండం బలహీనపడి తీవ్ర తుఫానుగా మారనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ప్రధానంగా 7 జిల్లాలకైతే రెడ్ అలర్ట్ను కూడా జారీ చేశారు. కాకినాడ ప్రాంతంలో ఈ యొక్క తుఫాను కేంద్రీకృతమైన ఉన్న నేపథ్యంలో అక్కడ తీవ్రమైనటువంటి నష్టం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ముందస్తుగానే అంచనా వేసి తీసుకోవాల్సినటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ విపత్తును ఏ విధంగా అయినా సరే ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఉన్నతాధికారులకు సూచనలు చేసి తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలను కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు హోంమంత్రి కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయంలోనే ఎప్పటికప్పటికి కూడా ఈ యొక్క తుఫాను తీవ్రతను అంచనా వేస్తూ అధికారులకు పలు సూచనలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క తుఫాను ప్రభావం అనేది భారీగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే స్కూళ్ళకు వెళ్ళేటువంటి విద్యార్థులందరికీ కూడా 3 రోజుల పాటు సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ 3 రోజులు కూడా ఇళ్ల వద్దే ప్రజలు ఉండటం అనేది చాలా మంచిదని చెప్పని ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ యొక్క తుఫాను ప్రభావం అయితే తీవ్రంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. తీర ప్రాంతాల్లో మొత్తం 100 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో తీర ప్రాంతాల్లో సందర్శకులను ఎవరిని కూడా అనుమతించకుండా కూడా ఇప్పటికే మూసివేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. తీర ప్రాంతం మొత్తం కూడా ప్రభుత్వ అధికారులు ఎవరిని కూడా అలౌ చేయట్లేదు, తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రేపటికి అయితే ఈ యొక్క తుఫాను మరింత ఇక్కడికి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో
అధికారులు తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు చేపడుతూ ఉన్నారు. మరోవైపు విపత్తు గనక ఎక్కడైనా భారీగా నష్టం కలిగిస్తే గనక అక్కడికి చేరుకునే విధంగా అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీములను కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఒకవేళ అంతరాయం రెస్క్యూ ఆపరేషన్ కూడా కొంత అంతరాయం ఏర్పడినప్పటికీ కూడా న్యావీ అధికారుల సహాయంతో హెలికాప్టర్ల సహాయంతో అక్కడికి చేరుకొని ఆ యొక్క సహాయక చర్యలు అనేది వేగవంతంగా అక్కడ చేపట్టే విధంగా అయితే అన్ని చర్యలు చేపట్టినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివకుమార్. ఇవి వాళ్ళ 585 అప్డేట్స్. ఒక బ్రేక్ తర్వాత పొలిటికల్ మిర్చి చూద్దాం. చూస్తూనే ఉండండి TV9.